అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీడియా మిత్రులకి, నాతోటి కార్యకర్తలకి, నాయకులకి నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుంది. మా టీడీపీలో ఉండే నాయకులకి ముందర పెట్టి ప్రెస్ మీట్లు ఇప్పిస్తుంది. ఇదే విధంగా మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు, మౌలానా గారు, మౌలానాలు ఉల్మాలు అంటే మాకు చాలా గౌరవము. మీరు కొంచెం అన్నీ తెలుసుకొని ప్రెస్ మీట్లో కూర్చుంటే మీకు అన్ని రకాలుగా మంచి స్పందన వస్తుంది. మీరు ఏమీ తెలియకోకుండా కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యి ఏదో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపించి జనాల్లోకి పోవాలా అనేది ఉంది. ఇంకా 4 గంటలు ఉంది. ఇప్పుడు మీరంతా రిజైన్ చేసి ఎలక్షన్లో వచ్చినా కానీ ఎవరు గెలుస్తారు అనేది తెలుస్తుంది ప్రజల్లో. పోతే మేము ఎవరికి మబ్బు పెట్టేంత అవసరం లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి అవసరము, ఒక కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయం చూసి ఓర్చలేక, అరే మా కమ్యూనిటీకి, మైనార్టీ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ టీడీపీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త, మైనార్టీస్ నాయకులు నోరిప్పండి, గలం ఇప్పండి. ఎవరికి మోసం చేస్తూ ఉంటారు అనేది మీకు తెలుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు పోయేకి ఇంకా 4 గంటలు ఉంది. అంత ఇది ఏం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీరే అధికారంలో ఉన్నారు, కూటమి ప్రభుత్వంతో కలుపుకొని. ఇప్పుడు ఎవరికి మోసం చేస్తున్నారు? మైనార్టీలకు మోసం చేస్తున్నారా? క్రిస్టియన్స్కి మోసం చేస్తున్నారా? హిందూ మిత్రులకి మోసం చేస్తున్నారా అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి. ఊరికే చంద్రబాబు మీరు మైనార్టీలకి మబ్బు పెట్టాలని చూస్తే ఇక్కడ ఎవరు అంత మూర్ఖులు ఎవరు లేరు. దయచేసి ముస్లింల్లో కానీ మంచి మేధావులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, మంచి జ్ఞానం ఉండే వాళ్ళు ఉన్నారు. మీరు అంతా ఏదో మా మైనార్టీలతో ఏదో చెప్పించేస్తే నమ్ముతారు మైనార్టీస్ అనేది మీరే అనుకుంటే అది తప్పు. జనాలు చూస్తున్నారు. రాబోయే కాలంలో దగ్గరలో ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లు. మీకు చూపిస్తారు, అద్దం పెట్టి చూపిస్తారు ఏ రకంగా మీకు ఉంటుందని. ఇప్పుడే చూపించినారు. ఎంపీటీసీ, ఎంపీపీ ఎలక్షన్లు ఇప్పుడే చూపించినారు. మీకు ఏమీ లేకనే ఇప్పుడే చూపించారు. మాకు ఇంకా 4 గంటలు ఉంది. దయచేసి మైనార్టీలకు మీరు మోసం చేయొద్దండి. మాకు ఎవరు మోసం చేయాలనుకున్నా కానీ మా అల్లా ఎవరికి మోసం చేయనీడు. ఎన్నో ప్రయత్నాలు చేసినారు. హిజాబ్ అంట, త్రిపుల్ తలాక్ అంట, ఆర్టికల్ 370 అంట, ఎన్ఆర్సీ అంట, ఎన్పిఆర్ అంట, ఎన్నో చేసినారు. ఫలితాలు కనపడలే. ఆ ఫలితాలు కనపడలే. అందుకని మా వక్ఫ్ బోర్డు ఆస్తులు దండికి కనపడుతున్నాయి. తాజ్మహల్, చార్మినార్, కుతుబ్ మినార్, లాల్ ఖిల్లా ఇవన్నీ దండికి కనపడుతున్నాయి. కాబట్టి గోల్ గుమ్మస్ ఇవన్నీ దండికి కనపడుతున్నాయి. కాబట్టి అరే మైనార్టీలో నవాబులుగా వెళ్ళినారు. నవాబులు కాదు, భాషాగిరి అంటారు. నవాబులు అంటే ఇంకా తక్కువే. రాజుల మీద వెళ్ళినారు. మీకు తెలుసు అన్నీ. ఆ రాజులు వెళ్ళినట్లు మేము వెళ్ళాలి అని చెప్పి అవన్నీ మీరు మీ స్వాధీనంలో తీసుకొని మీరేందో అంబానీకి, అద్దానికి ఇచ్చుకుంటే వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పి మీరంతా ఊహించి ఏదో చేసినట్లు కనపడుతుంది. పొరపాటు. దేవుని మాన్యం అనేది దేవుడు సహించడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మాన్యం ఎప్పటికీ దేవుడు రక్షించుకుంటాడు. ప్రజలు కానీ దీనికి మొట్టికాయలు వేస్తారని చెప్పి, ఓట్ బ్యాంక్తో మొట్టికాయలు వేస్తారని చెప్పి మీకు ఈ సభాముఖంగా ఈ ప్రెస్ ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకోటి ఏమంటే దయచేసి ఇప్పుడన్నా మీరు ఎన్నో మీ వయసుకి ఎన్నో చేసినారు. అబద్ధాలు అనేది వద్దు. బాబు హటావో దేశ్కు బచావో అన్నట్లుంది ఇప్పుడు నినాదం. కాబట్టి ఇంకోటి ఏమంటే మా మైనార్టీలకి ఏం తెలియదు మీ దాంట్లో. వాళ్ళకంతా తెలుసు. మా చంద్రబాబు, మా కార్యకర్తలకి, టీడీపీలో ఉండే నాయకులకి అందరికీ తెలుసు మా చంద్రబాబు మాకు మోసం చేస్తున్నాడు అని. కానీ పాపము మా వాళ్ళు, మా మైనార్టీ సోదరులు, టీడీపీలో ఉండే మైనార్టీ సోదరులకి ఆశలు ఉన్నాయి. ఏమన్నా పోస్టులు వస్తాయేమో, మేము ఆ పోస్టుల ద్వారా ఏమన్నా ఎదుగుతానేమో అనేది వాళ్ళకి ఆశలు ఉన్నాయి. పాపం పోస్టులు పక్కన పెట్టండి. అల్లా భూముల కోసం బయటికి రండి. మీకు చిత్తశుద్ధి ఉంటే అల్లా భూముల పైన ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళపైన తిరగబడండి.
అల్లా మీకు ఆ హోదాల కంటే ఎక్కువ హోదా కల్పిస్తారని చెప్పి ఈ ప్రెస్ ద్వారా మీకు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీ పెద్దలకి, మా పార్టీ అధినేతకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్, జై